అందరికీ నమస్కారం అండి. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకి అదిరిపోయే 2 శుభవార్తలను ప్రకటించిన మన ఏపీ కూటమి ప్రభుత్వం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ ఏపీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా 20,000 రూపాయల విడుదలకు భాగంగా తొలి విడత కింద 7,000 రూపాయలను విడుదలకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు ప్రధాని మోడీ గారు అయితే ఇద్దరు కూడా రైతులకు ఈ యొక్క డబ్బుల్ని విడుదల చేసేందుకు సిద్ధం అయిపోవడం జరిగిందన్నమాట. ఇక మనం గత ఏడాదిలో చూసినట్లుగానే 3 విడతల్లో ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలుపుకొని కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ 3 విడతల్లో 6,000 రూపాయలు రావడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ కింద 14,000 అయితే ఇవ్వడం జరిగింది. 3 విడతల్లో మొత్తం కూడా 20,000 రూపాయలను రైతుల ఖాతాలోకి జమ చేయడం అయితే జరిగింది. ఇటు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ డబ్బులు 5,000 రూపాయలు, మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 2,000 రూపాయలు, మొత్తం ఏదైతే 3 విడతల్లో కలుపుకొని 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నేపథ్యంలో మరోసారి ఈ ఏడాదిలో కూడా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏదైతే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులను విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందన్నమాట. మరి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకి కూడా మనకు 7,000 రూపాయలు అయితే రాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తుంది. ఇక ఈ డబ్బులు 7,000 రూపాయలు ఏ జిల్లా రైతులకి ఎటువంటి రైతుల ఖాతాలలో మొదటిగా జమ చేయనున్నారో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే ఉంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం వివరాలకి వెళ్ళినట్లయితే ఏదైతే మరి 7,000 రూపాయల రైతుల ఖాతాలోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అనేది చేసుకోవాల్సిందిగానైతే అలర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఈ సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలని విడుదల భాగంగా తొలి విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి ప్రభుత్వం అయితే మనకు దరఖాస్తులు అయితే స్వీకరించబోతుంది. అలాగే డబ్బులను కూడా విడుదల చేయబోతుంది. మరి జూన్ నెల మొదటి వారంలో 2వ వారంలో ప్రధాని మోడీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఆయన ప్రతి సంవత్సరం కూడా 6,000 రూపాయలు అయితే ఇస్తారు. 3 విడతల్లో ఇప్పటి వరకు కూడా ఏదైతే కూడా మనకి 22 విడుదల అయితే పూర్తయిందన్నమాట. తాజాగా 23వ విడత కింద డబ్బులు అనేది జమ కాబోతుంది అన్నమాట. ఇక ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2,000 రూపాయలు విడుదల చేసిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు విడుదల చేసుకొని ఇటు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని 7,000 రూపాయల నిధులు ఒకేసారి మన రాష్ట్రంలో అర్హత సాధించినటువంటి రైతులకైతే ఈ డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు ఇక్కడ జీవోను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మనకి దాదాపు జూన్ నెల మొదటి వారం నుంచి మొదలుకొని జూన్ నెల చివరి ఆఖరులోపు ఈ డబ్బులను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక విడుదలయ్యేటువంటి 7,000 రూపాయల నిధులు అనేది మీ ఖాతాలలో నేరుగా జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా వచ్చేసి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటారో వారికి మాత్రమే నిధులు పంపిణీ చేసిన వెంటనే లబ్ధిదారుల ఖాతాలలో జమ అవుతున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గాయస్.